మేము చేస్తున్నది యుద్ధమే కాదు, కాంగ్రెస్ ఆమోదం లేకపోవడంతో ట్రంప్ యంత్రాంగం నాలుక మడత. ట్రంప్ యంత్రాంగం నాలుక మడత అంటే అసలు వాస్తవంగా మేము చేస్తున్న యుద్ధమే కాదు అని చెప్పేసి, జనరల్గా అమెరికా ఒక దేశం పైన యుద్ధం చేయాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఒక 2 నెలల పాటుగా యుద్ధాన్ని చేయొచ్చు. అందుకే ఇరాన్ ఎట్లయినా సరే 2 నెలలు పొడిగించే ప్రయత్నం చేసింది. 2 నెలల తర్వాత ఇప్పుడు ట్రంప్ దీన్ని వెనక్కి తీసుకున్నారు. మేము యుద్ధమే చేయట్లేదు అని చెప్పేసి, యుద్ధమే కాదని చెప్పేసి చాలా స్పష్టంగా ట్రంప్ చెప్తా ఉన్నాడు. అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, ట్రంప్ పరిస్థితి. సో కాంగ్రెస్ ఆమోదం లేకపోవడంతో ట్రంప్ యంత్రాంగం నాలుక మడత. ఇరాన్పై యుద్ధం మొదలై 60 రోజులు. అంటే ఎక్కడైనా సరే అమెరికా యుద్ధం ప్రారంభించాలి, యుద్ధం చేయాలి అనుకుంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వింగ్ అనేది, ఆ కాంగ్రెస్ ఆమోదం లేకపోతే 60 రోజుల పాటు చేయొచ్చు. దాని తర్వాత ఎక్స్ప్రెస్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు సరైనటువంటి కారణాలు లేవు కాబట్టి మొత్తం ట్రంప్ కంప్లీట్గా బ్యాక్ వచ్చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇరాన్పై తాము చేస్తున్న యుద్ధమే కాదంటూ ట్రంప్ యంత్రాంగం నాలుక మడతేస్తోంది. తాము కేవలం చిన్న సైనిక చర్య చేపట్టామని చెబుతోంది. అధ్యక్షుడు ట్రంప్, రక్షణ మంత్రి పీట్, కీలక అధికారులు అంతా ఇదే పాట పాడుతున్నారు. అధ్యక్షుడు ఏ దేశంపై యుద్ధం మొదలుపెట్టినా 60 రోజులుగా అమెరికా చట్టసభల కాంగ్రెస్ ఏదైతుందో అనుమతి తీసుకోవాలి, లేదంటే యుద్ధం ఆపేయాలన్న నిబంధనే దీనికి కారణం. ఫిబ్రవరి 20న ఇరాన్పై ట్రంప్ యుద్ధం ప్రారంభించిన చట్టసభ కాంగ్రెస్ కు మార్చి 2న అధికారికంగా సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం నాటికి 60 రోజులు పూర్తవుతుంది. ఇంకా కాంగ్రెస్ ఆమోదం రాలేదు. దీనిపై అమెరికా ప్రజల సభ స్పీకర్ జాన్సన్ మాట్లాడుతూ ట్రంప్ ప్రభుత్వం యుద్ధమేది చేయడం లేదని, పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్తో కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో 60 రోజులుగా చట్టసభ ఆమోదం పొందాలన్న నిబంధన ప్రస్తుతానికి వర్తించదని రక్షణ మంత్రి పేర్కొన్నారు. అయితే దీన్ని ప్రతిపక్ష డెమోక్రాట్ సెనేటర్లు తిరస్కరిస్తున్నారు. శుక్రవారం నాటికి గడువు ముగిసినట్టేనని, ఇరాన్పై యుద్ధం ఆపి బలగాలు వెనక్కి తీసుకోవాల్సిందని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరాన్పై యుద్ధం కొనసాగించాల్సి వస్తే భీకర స్థాయిలో విడిచిపడేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ సన్నద్ధమవుతుంది. ఇందుకోసం డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ క్షిపణులు వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించిందంటూ అసలు యుద్ధానికే అనుమతి లేదు. మళ్ళీ అలాంటిది ఇప్పుడు హైపర్సోనిక్ క్షిపణులు వినియోగించడానికి పర్మిషన్ అడిగితే ఇస్తారా? ఇవ్వడానికి అవకాశం లేదు. చర్చలకు ముందుకు వచ్చిన ఇరాన్ ఆ ప్రతిపాదన నచ్చలేదన్న ట్రంప్. ఇరాన్ అసలు ఇరానే పైచేయి సాధిస్తుంది, నో డౌట్. అలా ఇరాన్ 100% తమ డిమాండ్లు ఏవైతున్నాయో అవి 100% నెరవేరిస్తేనే చర్చలు ఇద్దాం, లేదంటే లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇరాన్ చెప్తా ఉంది. సో అది ట్రంప్ నచ్చట్లేదు, అది ఇంకా పొడిస్తాడు కనబడుతుంది. ఇప్పుడు అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు యుద్ధంలో, ఎందుకంటే 60 రోజులు దాటిపోయింది కాబట్టి యుద్ధం చేసే పరిస్థితే లేదు. ఇరాన్ ప్రభుత్వ నేతల విభేదాలు అంటూ చూస్తాం. సో ఇరాన్ ప్రభుత్వ నేతల్లో విభేదాలు నెలకొన్నాయని వార్తలు వస్తున్నాయి. విదేశాంగ మంత్రి అరాగ్చి తొలగించేందుకు అధ్యక్షుడు పెజెస్కియన్, పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ ప్రయత్నిస్తున్నారని అరాగ్చి ఐఆర్జీసీకి అనుకూలంగా వివరిస్తుండడమే దీనికి కారణమని ఇరాన్ ఇంటర్నేషనల్ పత్రిక ప్రచురించింది. ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్తో అరాగ్చి సన్నిహితంగా మెలుగుతున్నారని పేర్కొంది. ఇటీవల అమెరికాతో జరిగిన చర్చలో ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మరి ఐఆర్జీసీ వాదనలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించింది. అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా నేరుగా వహీదీతో అరాగ్చి సంప్రదింపులు జరుపుతున్నారని, దీంతో అరాగ్చి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నేతలు కాకుండా వహీదీ అనుచరులా వ్యవహరిస్తున్నారని అధ్యక్షుడు పెజెస్కియన్ ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. సో ఇప్పుడు ఈ తీరుతోటి ఆయన కంప్లీట్ గా తీసేద్దామనేటువంటి ఒక ప్లాన్ లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇరాన్ కు సంబంధించినటువంటి యుద్ధం కొలిక్కి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.